హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేస్తున్నానండి ఖాగీనా రెసిపీ. ఇది హైదరాబాద్ స్పెషల్ ఖాగీనా రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగానే రెడీ అయిపోతుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీగా ఈ ఖాగీనా రెసిపీ ఉంటుందండి. ఇది నా ఫ్రెండ్ రెసిపీ నాకు షేర్ చేసింది. చూడండి, నేను చేసి చూపించున్నాను. దీనికి బ్రెడ్ తోటైనా రోటీ తోటైనా తింటే చాలా బాగుంటుంది. దీనికి బ్రేక్ఫాస్ట్ లంచ్లో తిన్నా చాలా బాగుంటుంది. దీన్ని నేను టేస్ట్ చూసి చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నేను తింటానంటే మా ఆయన వచ్చారు, వాళ్ళకి ఇచ్చేసాను, మళ్ళీ తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉన్నదండి. ఇది చాలా టేస్టీ, చాలా తొందరగానే రెడీ ఉంటుంది. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకోండి. ఆమ్లెట్లు అన్నీ వేస్తాం కదా, అలాంటి ఫ్రైయింగ్ ప్యాన్. దాని తర్వాత దీనిలోనికి ఒక 4 చెంచాలు ఆయిల్ తీసుకోండి. 4-5 చెంచాలు, కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది. తీసుకున్న తర్వాత దీనిలోకి స్లైస్లో కట్ చేసిన ఒక 3 ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఆనియన్స్ స్లైస్లో కట్ చేసిన. పెద్ద ఉల్లిపాయ అంటే ఒక 2 తీసుకోండి, లేకపోతే మీడియం సైజ్ 3 సరిపోతాయి. వేసుకొని దీన్ని బాగా కలిపేయండి. దీన్ని చక్కగా వేగనీయాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా. దీనిలో కొంచెం 1/2 చెంచా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి దీన్ని బాగా కలిపేయండి, వేగనీయాలి చక్కగా. దీనికి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలని చెప్పాను కదా, అలాగని దీనికి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా దీన్ని బాగా వేపాలి. ఇది ఖాగీనా రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. 5-6 నిమిషాల తర్వాత ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది చూడండి. గ్యాస్ ఫ్లేమ్ లో టు మీడియమే పెట్టండి. ఎక్దమ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీనిలో వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచాడు వేసి దీన్ని కూడా ఇంకా బాగా కలిపేద్దాం. ఇలాగా బాగానే కలిపేసుకోవాలి. కొంచెం వేగనిద్దాం దీన్ని కూడా. చక్కగా వేగిపోతుంటుంది, మంచి అరోమా చాలా బాగా వస్తుంటుందండి దీన్ని. ఒక 5-6 నిమిషాల తర్వాత దీనిలోకి 1/2 చెంచాడు ధనియాల పొడి వేస్తున్నాను. వేసి దీన్ని కూడా వేసి బాగా వేపుకోవాలి. ఇలాగా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీనికి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ అంతా చూడండి, ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను నేను. ఉల్లిపాయలంతా ప్యాన్కి నిండుగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని చెంచాతోటి ఇలా స్ప్రెడ్ అయిపోతాయి. చక్కగా వేగిన తర్వాత దీనిలో వేస్తున్నాను ఒక 3-4 చెంచాల వాటర్. చెప్తాను మీకు, నేను వాటర్ వేసుకుంటున్నాను. గ్యాస్ ఫ్లేమ్ లోవే పెట్టండి. ఇలా వాటర్ వేస్తే చక్కగా ఉడుకుతుంది. గుడ్డు వేసుకున్న తర్వాత ఇవండి కోడిగుడ్లు, ఎగ్స్ తీసుకున్నాను 4. ఇది చాలా పెద్ద పెద్ద ఎగ్స్ వచ్చున్నాయి మా ఇంట్లో. అంటే ఒక ట్విన్స్ ఎగ్స్ ఇవి. ఒక దాంట్లో 2 చందమామలు ఉంటాయి, యోగా ఉంటాయి. చూడండి, చూపిస్తాను నీకు. మా హస్బెండ్ తీసుకొచ్చారు, ఇక్కడ దొరుకుతాయి వేరేగా. ఇలాగా ఇది కనిపించిపోయి ఉంటుంది, మెల్ట్ అయిపోయి అంటే మిక్స్ అయిపోయింది. చూపిస్తాను ఇంకోటి. చూడండి, ఇలాగ ట్విన్స్ ఎగ్స్ ఇవి. ఇలాంటివి నేను 4 తీసుకుంటున్నాను. మీ కాడ చిన్న ఎగ్స్ ఉన్నా మీకు ఎన్ని కావాలంటే అంత తీసుకోండి. ఒక 4-5 తీసుకోవచ్చు. ఇంట్లో ఎంత మెంబర్లు బట్టి కూడా మీరు ఎగ్స్ ఇలాగ తీసుకోండి. దీన్ని మాత్రం మిక్స్ చేయకూడదు, తనకు తానే ఇలా ఉడుకుతుంది. దీనికి మాత్రం మిక్స్ బిల్కుల్ చేయకూడదు. ఇలాగా 4 పక్కల ఇలాగా ఎగ్స్ కొట్టేసి వేసేసుకోండి. ఇలాగా దీనికి మాత్రం స్పూను ఏంటి పెట్టవద్దు. ఇలాగే దీనికి ఉడకనిద్దాం. చిన్న ఫ్లేమ్ మీద
దీని మీద కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను, 2 చిటికెడులుగా, ఎందుకంటే ఆనియన్స్లో ఉప్పు ఉంది కదా మనకి. కొంచెం కారం పొడి చిటికెడు వేసుకుంటున్నాను. దీనికి మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు ఉడకనియాలండి, एकदम స్లో ఫ్లేమ్లోనే. దీనికి పైన వేసుకోవడానికి వెల్లుల్లి కారం తయారు చేస్తానండి. ఈ వెల్లుల్లి కారం మస్ట్, చాలా బాగుంటుంది. ఒక 15-20 లాగా నేను వెల్లుల్లి చక్కగా దానికి తొక్క తీసుకొని పెట్టుకున్నాను. దీనిలోకి కారం వేసుకుంటున్నాను, ఒక 2-3 చెంచాలు. కొంచెం కారం చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం ఎగ్ రెసిపీ కాగిన రెసిపీలో కారం వేయలేదు. దీన్ని ఇలాగా చక్కగా దంచుకోవాలి, మిక్సీ పట్టుకూడదు. ఇలాగ కచ్చపక్క చక్కగా దంచుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. వెల్లుల్లి తలక ఫ్లేవర్ చాలా టేస్టీగా చక్కగా వస్తుందండి. ఇలా చక్కగా దీన్ని దంచుకోవాలి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా కాగిన రెసిపీ చూడండి. దీనికి కచ్చపక్కగా చక్కగా దంచేసుకోవాలి. ఇద్దాం గుండెలాగా చక్కగా దంచుకుంటే చాలా బాగుంటుంది. అంటే దీన్ని అరోమా ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అందు గురించి కారం వేయలేదు, దానిలో నా మిరపకాయలు వేయలేదు నేను. ఇలా వెల్లుల్లి కారం వేస్తాననే ఇలాగ చక్కగా దంచేసుకున్నాను నేను. ఇప్పుడు చూద్దామా, కాగిన తరఫు వెళ్దాము. మూత తీస్తే ఆహా ఎంత బాగా ఉడికిపోయింది చూడండి, ఎంత అందంగా కనిపిస్తుందో, అంత టేస్టీగా ఉంటుంది. మీ రోటీ దీనికి రోటీతోటే తింటారు ఎక్కువ, రోటీ ఉన్న బ్రెడ్ తోటి. కానీ మీరు రైస్ కావాలి, రైస్ తోటి తినవచ్చు, చాలా బాగుంటుంది. ఇలాగ వెల్లుల్లి కారం పైన కొంచెం ఇలాగ వేసుకోవాలి. ఆ కారం వెల్లుల్లి కారంతో ఆ రోటీ ఉన్న కాగిన ముంచుకొని తింటే ఆహా అమృతంలాగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లలు ఉన్నట్టుకుంటే కారం తక్కువ వేసుకోండి, కానీ తప్పకుండా చేయండి, మీకు చాలా నచ్చుతుంది. ఎప్పటికీ ఆమ్లెట్లు, గుడ్లు కర్రీ ఇవన్నీ బోర్ అయిపోతున్నారు పిల్లలు. ఇలాంటి కొంచెం చేసి చూపిస్తే మీకు ఈజీగానే ఉంటుంది, పిల్లలు చక్కగా తినేస్తారు. వేసిన తర్వాత దీనికి మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు దీనికి కూడా రెండో పక్కన చక్కగా మగ్గనిచ్చేయాలి. అంతేనండి, రెడీ అయిపోయింది టేస్టీ హైదరాబాదీ స్పెషల్ కాగిన రెసిపీ. కిందంతా చక్కగా వేగిపోయింది ఆనియన్స్. ఇంతోటి ఆమ్లెట్ మీరు అనుకోకూడదు పచ్చి వేట ఉందా ఏటని, మీకు చూపిస్తాను నేను. దీనికి గార్నిష్ గురించి నేను వేస్తున్నాను చక్కగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ ధనియా పత్తి, కొత్తిమీర. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగ వేసుకోండి తప్పకుండా. అంతేనండి, టేస్టీ కాగిన రెసిపీ రెడీ. దీన్ని నేను ముక్కల కోసం చూపిస్తాను మీకు నేను ఎలా రెడీ అయింది అని. అంత టేస్టీగా ఉంటుంది. ఇలాగా ఏదైనా మనం అట్లగారితోటి ఇలా తీసుకుంటే కింద దాకా చక్కగా వేగిపోయి ఉంటుందండి. చూపిస్తాను మీకు, చూడండి ఎంత బాగా ఉడికిపోయింది. ఇంకా దీన్ని నేను టర్న్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగా మరూన్ కలర్ ఆనియన్స్, అంత టేస్టీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా చేసి చూడండి. మీరు నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా వెనక్కి పడిపోయానండి, చాలా రోజుల నుంచి చేస్తున్నాను కూడా. తప్పకుండా ఒకసారి చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.